బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైరాలో నాయకులు అనుచరులతో ఎమ్మెల్యే రాములు నాయక్ అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కలిసి దళిత బంధు కోసం 1100 మంది లిస్టు తయారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లిస్టు కాదని మాజీ ఎమ్మెల్యే లిస్టు ఫైనల్ చేయడంతో ఆగ్రహంతో ఎమ్మెల్యే రాములు నాయక్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైరాలో నాయకులు అనుచరులతో ఎమ్మెల్యే రాములు నాయక్ అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కలిసి దళిత బంధు కోసం 1100 మంది లిస్టు తయారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లిస్టు కాదని మాజీ ఎమ్మెల్యేల లిస్టు ఫైనల్ చేయడంతో ఆగ్రహంతో ఎమ్మెల్యే రాములు నాయక్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైరాలో నాయకులు అనుచరులతో ఎమ్మెల్యే రాములు నాయక్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందజేస్తారు. ఉపేందర్. రైట్ శిరీష, ఖమ్మం జిల్లాలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యాఖ్యలతో అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడిందని చెప్పవచ్చు. వైరాలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అయితే రాములు నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో మంత్రి జోక్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎమ్మెల్యేగా తన విధులకు ఆటంకపరిచే హక్కు ఎవరికి లేదని అయితే ఆయన హెచ్చరించారు. మంత్రి తన నియోజకవర్గాలు వేలు పెడితే చూస్తూ ఊరుకోమని కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక కేసీఆర్, కేటీఆర్లు రాజు, యువరాజు అయితే సామంతరాజు మాత్రం తనపై కక్ష సాధిస్తున్నారని అయితే ఆరోపించారు. ఇక పువ్వాడ డౌన్ డౌన్ అంటూ కూడా ఈ సమావేశంలో అయితే ఆయన నినాదాలు చేశారు. ఇక వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో అంతర్గత ఆధిపత్య పొరు క్రమంగా బయటపడుతుంది. బావా బామర్దులు అంటూ మాజీ తాజా ఎమ్మెల్యేలు అయితే సంబోధించుకుంటూ భవిష్యత్ ఎన్నికలపై అయితే దృష్టి సారించినట్లే కనిపించారు. కానీ ఇప్పుడు దళిత బంధు లబ్ధిదారుల వ్యవహారం ఒక్కసారిగా అయితే చిచ్చుపెట్టిందని ప్రచారం అయితే జరుగుతుంది. ఈ వ్యవహారం అక్కడికే సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి అయిన మాజీ ఎమ్మెల్యే భానుత రాములు మధ్య అయితే తీవ్ర ఆఘాతాన్ని అయితే సృష్టించింది. ఇక బీఆర్ఎస్ శ్రేణులు అయితే దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాములు నాయక్ ఈ రోజు వ్యవసాయ మార్కెట్ లో అయితే బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి శ్రేణులతో అయితే అత్యధిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అటు మంత్రి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ పై అయితే ఘాటుగా విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కి అధిష్టానం ఎంపిక చేసింది. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ధిక్కార స్వరాన్ని అయితే కనిపించలేదు శిరీష. అయితే కేసీఆర్ చెప్పిందే తనకు గొప్పని, పార్టీ నిర్ణయం శిరోధారమని మాత్రమే తన చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మదన్ లాల్ ఇటు ఇద్దరు కూడా ఆప్యాయంగా స్వాగతం కూడా పలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. బావా మదన్ లాల్ గెలుపు కోసం అమెరికలు లేకుండా పనిచేస్తానని చెప్పేసి ఇప్పటికే రాముల్ నాయక్ కూడా చెప్తున్నప్పటికీ ఏదైతే దళిత బంధు ఎంపికలో మాత్రం నియోజకవర్గంలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన అయితే ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలతో అయితే మమ్మకం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గానికి 2వ విడత దళిత బంధుల కింద 1100 మంది లబ్ధిదారులు అయితే ఎంపిక చేసేందుకు గతంలోనే ప్రభుత్వం అయితే సూచించింది. అయితే ఈ మేరకు ఇటు రాముల్ నాయక్, అటు ఏదైతే అభ్యర్థి ఉన్నారో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా అభ్యర్థుల లిస్టు ఎవరికి వారు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే లిస్ట్ కాదంటూ అటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే లిస్ట్ అయితే ఫైనల్ చేసినట్టు దీనికి అయితే అటు పువ్వాడ అజయ్ కుమార్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అయితే ఈయన ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన నియోజకవర్గంలో నాకు ఇంకా 3 నెలల టైం ఉంది, టైం ఉన్న లోపలనే ఇటు మాజీ ఎమ్మెల్యే ఇట్లా అంటే లబ్ధిదారులనే ఎంపిక చేయడం ఏంటని చెప్పేసి ఇప్పటికైనా అసంతృప్తితో అయితే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అటు ఇప్పటికే సమావేశం చేస్తున్నారని తెలిసి అక్కడ ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కావచ్చు, అదేవిధంగా పల్లా రాజేశ్వర రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ తాత మధు కూడా వీరికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా అంటే స్పందించకపోకుండా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఏదైతే ఖమ్మం జిల్లాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాడు, మంత్రి తన నియోజకవర్గాలు వేలు పెడితే ఊరుకోనని చెప్పేసి అయితే ఇప్పటికీ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేసీఆర్, కేటీఆర్ లాంటి ఏది చెప్తే అది చేస్తాం కానీ ఇక్కడ సామంతరాజు మాత్రం తనైతే కక్ష సాధింపు చర్యలకు చేపడుతున్నాడు అని చెప్పేసి అయితే ఆయన నినాదిస్తున్నారు. ఈ సమావేశంలో ఏదైతే తన అనుచరులు
ఎమ్మెల్యేలకు తన నియోజకవర్గానికి సంబంధించిన విషయాల్లో వేలు పెడితే ఊరుకొని కూడా అని హెచ్చరించడం పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ నువ్వు ఒక్కడివే గెలిచి మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలను ఓడించాలని చెప్తున్నావంటూ అటు మంత్రిపై అయితే ఘాటుగా విమర్శలు చేశారు. కేసీఆర్ కి ఏదైతే కేటీఆర్ లకు తెలియకుండా సామంతరాజుగా వ్యవహరిస్తున్నామంటూ అటు మంత్రిపై అయితే ఘాటుగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఒక్కసారిగా ఏదైతే వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు ఒక్కసారిగా బయటపడ్డాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయని చెప్పేసి అటు పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.